Hi, welcome to AVM Math Hub. Today I'm discussing about the topic region of integration. By using region of integration, we have to solve some problems. Already we discussed about the topic region of integration in double integrals. Similarly, then in the same way we have to find the region of integration in triple integrals also. Problem 1. Evaluate triple integral over d. D means the region. dz dy dx over x plus y plus z plus 1 whole cube over the region of integration bounded by the planes x is equal to 0, y is equal to 0 and z is equal to 0 and x plus y plus z is equal to 1. Here మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గివెన్ ప్లేన్స్ ఏమి ఇచ్చాడు x is equal to 0, y is equal to 0, z is equal to 0. ఇక్కడ మనకి ట్రిపుల్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇచ్చాడో ఇవన్నీ గివెన్ లిమిట్స్ కాబట్టి ఇవన్నీ జీరోతో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవన్నీ లోయర్ లిమిట్స్ కింద ట్రీట్ చేసుకుందాం. అప్పర్ లిమిట్స్ ఈ ప్లేన్ నుంచి మనం డ్రా చేద్దాం. అప్పర్ లిమిట్స్ ఎలాగంటే పుట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు జెడ్ లిమిట్స్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇందులో నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ మైనస్ వై అట్లా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రైట్ ద గివెన్ లిమిట్స్ రాసుకుందాం. given that x is equal to 0, y is equal to 0, z is equal to 0 or lower limits and also given that x plus y plus z is equal to 1. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నౌ z లిమిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ z లిమిట్స్ are from this equation z is equal to 1 minus x minus 1 అంటే therefore z varies from 0 to 1 minus x minus y. ఇవన్నీ z లిమిట్స్. సిమిలర్లీ y లిమిట్స్ z లిమిట్స్ కదా. y లిమిట్స్ ఆర్ y లిమిట్స్ లో ఆల్రెడీ z ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. మనకి z ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చేసాడు కాబట్టి సిన్స్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ z ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఎందుకంటే ఆల్రెడీ మనకి z లిమిట్స్ లో z లిమిట్స్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 0 ఫిక్స్ అయిపోయింది కాబట్టి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x. therefore y varies from 0 to 1 minus x. So y limits x limits are అంటే అగైన్ మనకేం తెలుసు సిన్స్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ we know the two లిమిట్స్ అన్నమాట. x లిమిట్స్ z లిమిట్స్ తెలుసు, y లిమిట్స్ ఆల్రెడీ తెలుసు. అందులో లోయర్ లిమిట్స్ y0 z0 అనేది కూడా మనకు తెలుసు కాబట్టి అప్పుడు x ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1. therefore x varies from 0 to 1. సో మనకి x లిమిట్స్ y లిమిట్స్ z లిమిట్స్ వచ్చేసింది అనమాట. నౌ ఇంటిగ్రేటింగ్ అనమాట. ఇంటిగ్రల్ ఇదేంటిది 0 to 1 x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 మైనస్ x z ఈజ్ ఈక్వల్ టు 0 to ఇది 1 మైనస్ x మైనస్ y 1 మైనస్ x మైనస్ y dz dy dx డివైడెడ్ బై స్క్వేర్ రూట్ లేదు x ప్లస్ y ప్లస్ z ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ద లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఉన్నాయి కాబట్టి ఇవి z లిమిట్స్. నేను విత్ రెస్పెక్ట్ టు z ఫస్ట్ చేస్తాను. ఇవి ఎక్సెల్లో ఉన్నాయి కాబట్టి y లిమిట్స్. ఓకే. ఇవి కాన్స్టెంట్ కాబట్టి x లిమిట్స్. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 మైనస్ x. ఇక్కడ చూడండి నేను విత్ రెస్పెక్ట్ టు z చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. విత్ రెస్పెక్ట్ టు z చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ వైలు కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు 1/x³ అంటే మైనస్ చూడండి
ఇంటిగ్రల్ 1/x³ ఉందనుకోండి ఇంటూ డీఎక్స్ అనుకోండి. ఇంటిగ్రల్ x⁻³ ఇంటూ డీఎక్స్ రాస్తాం. ఇంటిగ్రల్ కడితే ఎంత అవుతుంది? -3 + 1/-3 + 1 కదా! అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ -2 అంటే -1/2 ఉంటుంది. 1/-2 x⁻² ఉంటుంది కాబట్టి దాన్ని డినామినేటర్‌లో రాసుకుంటే 1/x². ఇక్కడ జెడ్‌లో ఉంది కాబట్టి -1/2 ఇంటూ 1/x² అంటే దీన్నంతా x అనుకుంటున్నాం కాబట్టి x + y + z + 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంటూ dy dx. లిమిట్స్ ఎంత? 0-1 - x - y. అర్థమైందా ఇది? ఇదే ఫార్ములా అన్నమాట. ఇది ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని z అనుకున్నాం. అంతే, ఏం చేయలేదు, z అనుకున్నాం. -1/2. సో, ఇప్పుడు -1/2ని బయటకు తీసుకొద్దాం. -1/2 బయటకు తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ 0-1 ఉంది. దీన్ని అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/x + y ప్లస్ z అంటే 1 - x - y. 1 - x - y అప్పర్ లిమిట్ +1 ఎక్స్ట్రా ఉంది ఇక్కడ +1 హోల్ స్క్వేర్. ఇది అప్పర్ లిమిట్. మైనస్ 0 పెడితే ఎంత అవుతుంది? -0 పెడితే 1/x + y + 1 హోల్ స్క్వేర్. 1/x + y + 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది ఇక y లిమిట్స్ కూడా వేయలేదు మనం, చూడండి. x లిమిట్స్ ఏమో 0-1, y లిమిట్స్ ఏమో 0-1 - x ఇంటూ dy dx. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 0-1, ఇది 0-1 - x 1/-x + x -y + y 1/2 అంటే 1/4. 1/4 తర్వాత -1/x + y + 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంటూ dy dx. అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అంటే విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. -1/2 కామన్. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1/4 ఇంటూ dy అంటే y/4 మైనస్ ఇక్కడ కూడా అంతే, చూడండి. 1/x² ఉంది అంటే x⁻² + 1/-2 + 1 ఇంటిగ్రల్ 1/x² అనుకుంటే, ఓకేనా? పైన అప్పుడు x⁻−1/-1 అంటే -1 ఇంటూ 1 x⁻−1 అంటే 1 అంటే -1/x రాసుకోవచ్చు. -1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/x x + y + 1. ఓకేనా? దీనికి లిమిట్స్ 0-1 - x ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటిగ్రల్ 0-1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 - x/4 ప్లస్ 1/x + y ప్లేస్లో అగైన్ 1 - x + 1 ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ ఇది 0 ప్లస్ ఇంటూ మైనస్ -1/y ప్లస్లో కదా, ఇక్కడ x + 1 ఉంటుంది ఇంటూ dx. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటిగ్రల్ 0-1 1 - x/4 ప్లస్ 1/2 -1/x + 1 ఇంటూ dx. ఇక్కడ -x + x క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇప్పుడు అగైన్ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఇక్కడ చూడండి 1/4 - x/4 రెండింటికి రాసుకోవచ్చు కదా. విత్ రెస్పెక్ట్ x చేస్తే 1/4 ఇంటూ dx అంటే x/4 అంటే 1/4 ఇంటూ x అంటే x/4. అగైన్ మైనస్ x/4 అంటే x² / 4 ఇంటూ 2 x² / 8 ప్లస్ ఇక్కడ చూడండి 1/2 ఇంటూ dx అంటే x/2. 1/2 ఇంటూ x, dx అంటే x కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ 1/x + 1 అంటే ఎంత అవుతుంది? -log x. లిమిట్స్ వచ్చి 0-1 -1/2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ పెట్టేస్తే 1/4 - 1/8 ప్లస్ 1/2 - log 2 అప్పర్ లిమిట్ మైనస్
లోయర్ లిమిట్ అయితే 0, -0, +0, మైనస్ లాగ్ 1 అంటే 0. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే -1/2 ఇంటూ వీటికి ఎల్సిఎం చేయాలి. ఏంటిది 1/4 - 1/8 + 1/2కి 8 ఎల్సిఎం 8. ఈ 4 ఇందులో 2 టైమ్స్ కాబట్టి 2 -1 టైమ్ కాబట్టి 1 + 4 -log 2. ఓకేనా? -1/2 4 2 6 6 - 1 అంటే 5/8 -log 2. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇది వద్దు, ఇంకొకసారి వెళ్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1/2 log 2 -5/16. ఓకేనా? ఇంకా దీన్ని ఏమైనా చేయొచ్చా? ఎనఫ్. ఓకేనా? హెన్స్ సాల్వ్. So this is the okay na. And one more problem. Evaluate triple integral over d x y z dx dy dz over the region taken through the positive octant of the sphere. ఇక్కడ పాజిటివ్ ఆక్టెంట్ అని ఎప్పుడు అంటాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ ఆక్టెంట్ అని ఎప్పుడు అంటాడో వాటి యొక్క లోయర్ లిమిట్స్ ఆటోమేటిక్గా మీరు జీరోలు తీసుకోవాలి. పాజిటివ్ ఆక్టెంట్ అని ఎప్పుడు చెబుతాడో లోయర్ లిమిట్స్ ఆల్వేస్ 0. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న x యాక్సెస్ అండ్ z యాక్సెస్ డ్రా చేద్దాం. z యాక్సెస్ ఇది డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇది. ఓకేనా? పాజిటివ్ యాక్టెంట్ కాబట్టి మనకి ఒక స్పియర్ డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇలా ఇలా. ఓకేనా? ఇది పాజిటివ్ యాక్టెంట్. అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ 3 ఉన్నాయి. ఇది మొత్తం కలిపి, ఇది ఒకటే కాదు. ఫస్ట్ ఆక్టెంట్ అంటే ఈ మొత్తం కలిపి 3 యాక్సెస్లు కలిపి ఇది x² + y² + z² = a². ఓకేనా? ఇదంతా ఫస్ట్ ఆక్టెంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే ఫస్ట్ ఆక్టెంట్ అంటాడో అప్పుడు వాటి యొక్క లిమిట్స్, లోయర్ లిమిట్స్ 0 తీసుకోవాలి. ఓకేనా? టు కవర్ ద రీజియన్ ఆఫ్ పాజిటివ్ octant of the sphere, x² + y² + z² = a². ఇక్కడ హింట్ ఇస్తాను. whenever the first octant is given in the given problem, ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, ఊరిని మీకు ఇస్తున్నాను ఇప్పుడు నోట్ పాయింట్ లాగా. whenever the first octant is given in the problem, we have to take the lower limits. Always zeros. X is equal to 0, y is equal to 0 and z is equal to 0. Lower limits. ఇప్పుడు నేను upper limits, we have to find upper limits. మనకి అప్పర్ లిమిట్స్ అనేవి ఫ్రమ్ ద గివెన్ కర్వ్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్, గివెన్ స్పియర్ ఈక్వేషన్ కదా, గివెన్ ఈక్వేషన్ అనండి, లేకపోతే గివెన్
ఈక్వేషన్ అంటే దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు జెడ్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. జెడ్ లిమిట్స్ అంటే ఇప్పుడు జెడ్ కావాలి కాబట్టి జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే దేర్ ఫోర్ జెడ్ వ్యారీస్ ఫ్రమ్ 0 to రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. తర్వాత వై లిమిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వై లిమిట్స్ని ఎలా చేయాలి అంటే సిన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అలాగే ఇప్పుడు జెడ్ లిమిట్స్లో మనకి ఫైనల్ అయిపోయింది ఎవరు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కాబట్టి వై లిమిట్స్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ సిన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 మనకి జెడ్ లిమిట్స్లో సిన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫిక్స్ అయిపోయింది కాబట్టి వై స్క్వేర్. నౌ ఫ్రమ్ దిస్ y is equal to root of a square minus x square. Therefore, y varies from 0 to square root of a square minus x square. అంటే a square minus x square. తర్వాత x limits are x limits రావాలి అంటే again since x square plus y square plus z square is equal to a square. From this x square is equal to a square. ఎందుకంటే మనకి since z is equal to 0 and y is equal to 0 ఈ రెండు లిమిట్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసేసాం కదా 0 0 అనే లోయర్ లిమిట్స్ అందువల్ల అనమాట. కాబట్టి x is equal to a ప్లస్ ఆర్ మైనస్ తీసుకుని a అంటే దేర్ ఫోర్ x varies from 0 to a. ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆక్టెంట్ ఇవ్వకపోతే అప్పుడు -a to +a తీసుకుంటాం. మనకి ప్రాబ్లంలో ఫస్ట్ ఆక్టెంట్ ఇచ్చేసాడు కాబట్టి లోయర్ లిమిట్స్ ఆల్వేస్ 0తోనే ఉండాలి, మైనస్ తీసుకోకూడదు. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ ఆక్టెంట్ ఇవ్వకపోతే అప్పుడు -a +a తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? దేర్ఫోర్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనమాట. x లిమిట్స్ 0 to a, y లిమిట్స్ 0 to root of a square minus x square, z is equal to 0 to root of a square minus x square minus y square x y z into dz dy dx. ప్రాబ్లం పెద్దగా ఉంటుంది కానీ బట్ సింపుల్ అనమాట. ఇది లిమిట్స్ అప్లై చేశాను. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to a 0 to root of a square minus x square. నేను విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాను కాబట్టి xy కాన్స్టెంట్గా ఉండాలి. జెడ్ స్క్వేర్ బై 2 లిమిట్స్ వచ్చి 0 to root of a square minus x square minus y square into dy dx. That is equal to integral 0 to a 0 to root of a square minus x square xy by 2 బయట పెట్టేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కదా, స్క్వేర్ జెడ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 0 ఇదనమాట ఇంటూ డివై డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to a 0 to root of a square minus x square. ఇప్పుడు చూద్దాం ఎక్స్ వై ఏ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ క్యూబ్ వై బై 2 మైనస్ ఎక్స్ వై క్యూబ్ బై 2 ఇంటూ డివై డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a. ఈసారి విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. వై చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్స్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై 2 అంటే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 4 మైనస్ ఎక్స్ క్యూబ్
వై స్క్వేర్ బై 2 అంటే 4 మైనస్ ఎక్స్ వై క్యూబ్ కాబట్టి వై పవర్ 4 బై 4 4 2 ఆర్ 8 లిమిట్స్ బట్టి 0 టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఏ స్క్వేర్ బై 4 ఇక్కడ వై ప్లేస్లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 4 ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 8 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి వై పవర్ ఆఫ్ 4ని వై స్క్వేర్ హోల్ స్క్వేర్ లాగా రాసుకున్నాను ఓకేనా రాసుకుంటే అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది ఇంటూ డిఎక్స్ అంతేనా ఇంటూ డిఎక్స్ రైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వచ్చి దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో స్ప్లిట్ చేసుకుందాం 0 టు ఏ ఇది తర్వాత ఎక్స్ ఏ మల్టిప్లై దీంతో మల్టిప్లై చేయండి బై 4 మైనస్ ఎక్స్ క్యూబ్ ఏ స్క్వేర్ బై 4 చాలా జాగ్రత్తగా మల్టిప్లై చేయండి ఏ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 4 మైనస్ ఎక్స్ బై 8 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏ బి ఇంటూ డిఎక్స్ ఓకేనా నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ ఎక్స్ ఏ పవర్ 4 బై 4 మైనస్ ఎక్స్ క్యూబ్ ఏ స్క్వేర్ బై 4 ఎక్స్ క్యూబ్ ఏ స్క్వేర్ బై 4 మైనస్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 4 మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 4 మైనస్ ఏ పవర్ 4 ఎక్స్ బై 8 మైనస్ ఎక్స్ పవర్ 5 బై 8 ప్లస్ 2a స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 8 ఇంటూ డిఎక్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చి దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ ఏ పవర్ ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ బై 2 కదా ఇక్కడ 8 అవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్ కాబట్టి 4 బై 4 అంటే 16 ప్లస్ ఏ మైనస్ ఏ స్క్వేరు ఎక్స్ పవర్ 4 బై 4 అంటే 16 ప్లస్ ఎక్స్ పవర్ 6 బై 6 అంటే 24 6 4 24 మైనస్ ఏ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే 16 మైనస్ ఎక్స్ పవర్ 6 బై 6 అంటే 48 ప్లస్ 2a స్క్వేర్ బై 8 ఎక్స్ పవర్ 4 బై 4 4 అంటే 32 లిమిట్స్ వచ్చి 0 టు ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ఏ పవర్ 4 బై 8 మైనస్ ఏ పవర్ 4 ఏ స్క్వేర్ బై 16 మైనస్ ఏ స్క్వేర్ ఏ పవర్ 6 బై 16 ప్లస్ ఏ పవర్ 6 బై 24 తర్వాత మైనస్ ఏ పవర్ 4 ఏ స్క్వేర్ బై 16 మైనస్ ఏ పవర్ 6 బై 48 ప్లస్ 2a స్క్వేరు ఏ పవర్ 4 బై 32 ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్రతి దాంట్లో ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ 0 లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 6 బై 8 మైనస్ ఏ పవర్ 6 బై 16 మైనస్ ఏ పవర్ 6 బై 16 4 16 ప్లస్ ఏ పవర్ 6 బై 24 మైనస్ ఏ పవర్ 6 బై 16 మైనస్ ఏ పవర్ 6 బై
48 ప్లస్ 2/32 అంటే 1/a⁴ 1/16 ఇట్లా రాసుకోవచ్చు. 1/16 సరిపోతుంది. ఎల్సిఎం తీస్తే లేకపోతే మొత్తంలో నుంచి 8 కామన్ తీద్దాం. 1/8 కామన్ తీస్తే లేకపోతే 2a⁴ ఉంచండి. 32నే ఉంచితే 1/8 కామన్ తీస్తే a⁴ మైనస్ a⁴ 2 8 16 మైనస్ a⁴ ప్లస్ 6/3 మైనస్ a⁴ మైనస్ a⁴ 6 is 48 plus 2a⁴ 8 4s are 32. Okay na? That is equal to 1/8 మొత్తానికి 2a⁴ ఇక్కడ ఎల్సిఎం ఎవరెవరికి 2 3 4 6కి ఎల్సిఎం జరిగితే 1 3 2 3 3 టేబుల్ తీసుకుంటే 1 1 2 1 2 3 6 6 12. సో ఎల్సిఎం వచ్చి 12 అంటే ఇక్కడ బై 1 అంటే 12a⁴ మైనస్ 18a⁴ తర్వాత మైనస్ 2a⁴ తర్వాత ప్లస్ 4a⁴ ప్లస్ 6a⁴ ఇది ఇక్కడ మైనస్ ఇంకొక స్టెప్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 సర్లే వద్దు. దీని నుంచి ఇది వచ్చేసింది ఎల్సిఎం అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 1/8 ఇంటూ ఇక్కడ ప్లస్లు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఒక 6 4 6 4 10 10 + 12 22 22a⁴ నెగిటివ్స్ ఏమున్నాయి -18 -20 -20 a⁴ డివైడెడ్ బై 12 1/8 ఇంటూ 2a⁴ ఈ 2 ఇందులో 6 టైమ్స్ a⁴ 6 8 are 48. ఓకేనా? సో దిస్ is the required area volume, hence solved. Okay, this is the procedure we have to solve any problem by using the given data. If you have any doubts, please WhatsApp me. My WhatsApp number already we know. Once again I will write 9848683512. Please WhatsApp me. Thank you so much. Have a nice day.